నన్నేదో చేస్తే పరిచర్య ఆగదు. నాలాంటి వాళ్ళు 100 మంది తయారై కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. ముందే సిద్ధపరిచి పెట్టా. అందుకే నేను మరుగై ఎక్కువ శాతము మిగిలిన వాళ్ళని చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే పదాకలు నేను ఉండకపోవచ్చురా. కాబట్టి ఎవడు నిలబడ్డా కూడా సమర్థవంతంగా ఇక్కడ దేవుని పని జరగటానికి యోధులుగా తయారవ్వాలి, జరిపించడానికి సిద్ధపడని నిలబెడతా ఉంటాయి. ఇక్కడ దేవుడి దయ వల్ల శాలేంరాజు ఒకడు కాదు, 100 మంది తయారయ్యారు. ఒకటి. రెండవది, దీని మొత్తాన్ని నడిపించే నాయకుడిలాగా నేను కనపడుతున్నాను. కానీ ఈ చిత్రం చెప్పనా, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో కేవలం 1 ఆఫ్ ద పాస్టర్, సేవకుడు మాత్రమే శాలేంరాజు, ఇంకేమీ కాదు. అట్లా ప్రిపేర్ చేశా మొత్తం. జస్ట్ 1 ఆఫ్ ద పాస్టర్, సేవకుడు, అంతవరకే. మరి నన్ను టార్గెట్ చేస్తారు కదా, మంట కదా నేనంటే. మరి నేనేం ఊరుకునే రకం కాదు, నేను ఊరుకోను. కాబట్టి నేను ఊరుకోను, వాళ్ళు కూడా పెట్రోల్ పోసినట్టు ఉంటుంది. కాబట్టి ఏ విధంగా నన్ను టార్గెట్ చేసినా పరిచర్యకి ఎఫెక్ట్ లేకుండా, దేవుని పనికి డ్యామేజ్ కాకుండా అన్ని విధాల నా వంతు నేను సిద్ధపడి అన్ని రెడీ చేసే కూర్చున్నా. దేవునికి మహిమ. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో, వివేకంతో. కాబట్టి ఇంకా తయారు కావాలి, ఇంకా లేవాలి, యోధులు తయారు కావాలి. ఇంకా ప్రార్థన చేయండి. విస్తరిస్తూ ఉంది పరిచర్య, విస్తరిస్తూ ఉంది పరిచర్య. ఇంకా వ్యాపించిద్ది. ఇలాంటి ఒత్తిళ్ళు ఎదురైతే ఇంకా తీవ్రంగా వ్యాపించిద్ది. ఇప్పుడు 270, 300 మంది 300 ప్రాంతాలకు వెళ్ళింది. ఇంకొక రౌండ్ తగిలిందంటే 700 ప్రాంతాలు అవుతాయి. హల్లెలూయా. ఏం ప్రాబ్లం లేదు, ప్రార్థన చేయండి. ఓకే.